సాయి బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత మే 10, 20, 25, 28, 1936. ఆచార్య గణేష్ గోవింద నార్కే, ఎంఏ, ఎంఎస్సి, భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజ్, దక్కన్ జిమ్ఖానా, వయసు 53 సంవత్సరములు, బ్రాహ్మణుడు, పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని కానీ మహాత్ముల వలన పొందిన అనుభవాలను కానీ వెల్లడి చేయలేము. జిన్నె పాయ ఉన్నె చూపాయ, ఎవరు దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీరు వాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మోగబోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని ప్రక్కన పెడితే అంతరంగంలోని మాటలకందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పడం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లు ఎలా అవుతుంది? నేను ఇప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు, మహిమలు అత్యద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళానో, బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి, మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియోలాజికల్ సర్వేలో శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్ నగరానికి పంపింది. అక్కడ గనులు, భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912లో ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడీలో గడిపేవారు. ఒకసారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జవాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెప్తే వస్తానని వారికి జవాబు రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జవాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడి వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియడం ఎంతటి అద్భుతమైన విషయమో. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు. వారి చూపు నా అణువణువులోనికి చొచ్చుకునిపోయేది. చావడిలో ఆసీనులైనప్పటి వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా ఆంతరంగికమైన అనుభవాలు కలగసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయడం, ఆరతులకు హాజరవడం మొదలుపెట్టాను. వచ్చిన కొత్తల్లో నేను ఒకసారి ఆరతికి వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్లవర్షం కురిపిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోననే సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటి వల్ల ఆరతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికి వెళ్ళి వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడిని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వాంతర్యామి. వారి నుండి దాచేందుకు ఏదీ సాధ్యపడదని నాకు అర్థమైంది. అప్పటి నుండి వారి అంతర్యామిత్వం అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయపీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకుని చెప్తున్నట్టు ఉండేది. వారు నాలో ఉన్న దైవము. వారిని భగవంతుడు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్ప మాత్రాన అన్నింటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది.
భూత భవిష్యత్ వర్తమానాలలో వారికి తెలియని విషయమంటూ ఏదీ లేదని రుజువు చేసి ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నింటిని దిగువ తెలియపరుస్తున్నాను. 1913లో బాబా నాతో, మీ మామ ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తారు, దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగా మా మామగారు 1915-16లో వాడ అంటే ప్రస్తుత సమాధి మందిరం నిర్మించడం ప్రారంభించారు. తదనంతరం 1918-19లో ఏర్పాటు చేసిన సమాధి మందిర ట్రస్ట్లో నేను సభ్యునిగా ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతుండేది. ఎక్కడా నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒక చోట పనిచేయటం, మరికొంతకాలం నిరుద్యోగిగా ఉండటం జరుగుతుండేది. నేను ఇంగ్లాండ్లో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీర్గా శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటన కోసం పత్రికలో వెతుకుతుండేవాడిని. స్వల్పకాల వ్యవధి ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతుండేవి. నేను మొదటిసారి షిరిడీలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తర్వాత బాలాఘాట్ బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీ BOCలో నా ఉద్యోగం 3 నెలల్లో ముగియటంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడి నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడీలో ఉన్నాను. మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి ఒక్కడినే షిరిడీ వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగం లేదు, అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీర్ జీవితమే మేలేమోనన్న ఆలోచనలు కలిగేవి. 1914లో ఒకరోజు బాబా కంపెనీలు సిద్ధం చేయించి చాలామందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తుండగా బాబా నాకు ఒక కంపెనీ ఇస్తే దాన్ని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చునన్న ఆలోచన కలిగింది. ఇంకా చాలా కంపెనీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కంపెనీలను పంచడం ఆపేశారు. కాసేపటి తర్వాత నన్ను దగ్గరికి రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాల నుంచి మెల్లగా తడుతూ, కంపెనీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు, ఆ ఫకీరు అంటే దేవుడు నీకు ఇవ్వటానికి అనుమతించలేదు అన్నారు. నేనెక్కడా స్థిరపడకపోవడంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాను అడిగేవారు. ఉద్యోగం నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళటం చూసి మా అమ్మ, బాబా నా కుమారుణ్ణి మా ఊరిలో కానీ షిరిడీకి దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా, నేను అతన్ని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిలో నుండి నేను ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్య దృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకము పాలు త్రాగే పసిపాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రంగా ఉండేది. కలకత్తా వెళ్ళటమా, బర్మా వెళ్ళటమా అన్న మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరు ప్రక్కన పూనాను జత చేసి వెళ్ళమనేవారు. 1916 సంవత్సరం వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగము, ఈ రెంటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీరు అయిన నాకు నా విద్యార్హతకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశమే లేదని తెలిసి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918 నుండి నేను పూనాలో చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగం అంటే భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడు 1913లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్తు మొత్తం వారికి వర్తమానం అన్నమాట.
చాలా రోజుల నుండి 1916లో నేను షిరిడీ వచ్చాను. వచ్చిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏ ఏ సేవలు చేస్తున్నారనే విషయం విచారించాను. వామన్రావు పటేలు బిఏ ఎల్ఎల్బి గ్రామంలో బాబా తరపున భిక్షకు వెళ్ళి సేవ చేసుకుంటున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవను ఎందుకు ప్రసాదించకూడదు అనే ఆలోచన కలిగింది. కానీ దాన్ని బయటికి వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించే సమయమైనందున బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించి ఉన్న సూటు బూటు ప్యాంటు కోటు హ్యాటులతోనే మసీద్కి వెళ్ళి బాబాను దర్శించాను. వామన్రావుకు భిక్షాపాత్రనిచ్చి పంపమంటారా అని ఒకే ఒక భక్తుడు అప్పటికే 3 సార్లు బాబాను అడిగాడు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపుతూ ఆ భిక్షాపాత్ర ఇతనికి ఇవ్వండి, ఈరోజు ఇతను భిక్షకెళ్తాడు అన్నారు. సూటు బూటుతోనే వెళ్ళి భిక్ష తెచ్చాను. నాకు ఆ సేవ లభించిన 4 నెలలు నేను మామూలుగా ధరించే బట్టలతో మధ్యాహ్నం భిక్షకు వెళ్ళేవాడిని. బాబా నన్ను ఈ సేవకు ఎందుకు ఎన్నుకున్నారో అని అందరూ ఆశ్చర్యపడేవారు. హృదయాంతర్యామి అయిన బాబా నా మనసెరిగి నాకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం ప్రసాదించారు. బాబా తరపున మధ్యాహ్నం భిక్షకు వెళ్ళే భాగ్యాన్ని వారు కొద్ది మందికి మాత్రమే ఇచ్చేవారు. అది 1917వ సంవత్సరం పూనా ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికలో ప్రకటించారు. అది చూసిన వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను అడిగాను. వారు చేయమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి పూనా వెళ్ళాను. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడి పలుకుబడి కలవారి సిఫార్సులు తీసుకుని రావడంతో నా పరిస్థితి క్లిష్టమైంది. నేను షిరిడీ నుండి వచ్చిన తర్వాత బాబా అక్కడున్న వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. నేను ఉద్యోగం ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్టు చెప్పగానే ఆయన అల్లా అనుగ్రహిస్తారు అన్నారు. తర్వాత నార్కేకు పిల్లలున్నారా అని బాబా విచారించగా నాకు చాలామంది పిల్లలు పుట్టారు, కానీ ఎవరు ఎక్కువ కాలం బ్రతకలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా అల్లా అనుగ్రహిస్తారు అని ఆశీర్వదించారు. 1918లో నాకు ఉద్యోగం వచ్చింది. 1919లో నా ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఆ తర్వాత నాకు కలిగిన పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. నాకు 4 కుమారులు ఉన్నారు. ఇవన్నీ బాబా కృపాశీస్సుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయిబాబాను గురించిన ఎన్నో విషయాలు వారిని బాహ్యంగా మాత్రమే చూచిన వారెవరైనా సులభంగా చెప్పగలరు. కానీ బాబాను కేవలం బాహ్యంగా మాత్రమే గమనించి వారిని అర్థం చేసుకున్నామని అనుకోవడంలో వాళ్ళ అంచనాలు తప్పవుతాయి. బాబా తమ చెంతకు రక్షణ సహాయం కోసం వచ్చిన వారి సామర్థ్యమునకు అనుగుణంగా వ్యవహరించేవారు. బాబా వద్దకు ఎక్కువ మంది ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించే వచ్చేవారు. అటువంటి వారికి బాబా తమ నిజతత్వాన్ని వ్యక్తపరిచేవారు కాదు. కానీ లోతుగా ఆలోచించి అవగాహన చేసుకోగల సమర్థత గల వారికి తమ గురించి తమ శక్తి గురించి తెలియజేసేవారు. నేను మొదటి నుండి బాబాను నిశితంగా పరిశీలించేవాడిని. వారు అది గమనించి తెలివిగలవాడివే, హోషియార్ అని మెచ్చుకునేవారు. ఎప్పుడైనా వారు చెప్పే మాటలలోని అంతరార్థాన్ని నేను గ్రహించలేనప్పుడు ఎంత మొద్దువురా దువ్య అనేవారు. దీనిని బట్టి సరైన దృక్పథంతో సాగే విచారణకు వారు అడ్డు చెప్పేవారు కాదని మనకు తెలుస్తుంది. వారు చేసే ప్రతి పనిలోనూ పలికే ప్రతి మాటలోనూ ఏదో ప్రాముఖ్యత ఉండి తీరుతుంది. వాటిలో చాలా వరకు నేను అర్థం చేసుకోగలిగేవాడిని. బాబాను నిశితంగా గమనించే వారికి వారు భౌతికంగా సీడీలో కనిపిస్తున్న సూక్ష్మదేహంతో ఇతర లోకాలలోనూ సంచరిస్తూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్న అద్భుత సత్యం అవగతమవుతుంది. వారు మాట్లాడే మాటలను సామాన్యులు అర్ధరహితంగా పరిగణించేవారు. కానీ సంజ్ఞలు, నీతి కథలు, ఉపమానాలతో కూడిన వారి మాటలు నర్మగర్భితంగా ఉండేవి. కనుక సామాన్యులు వారి మాటల్లోని లోతును సరిగా అర్థం చేసుకోలేక యథాతథంగా తీసుకొని ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేసుకునేవారు.
అంతేకాదు బాబాను ఒక లౌకికవాదిగాను అత్యాశ గలవానిగాను అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు ఒకసారి ఒక వ్యక్తి మసీదుకు వచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. బాబాపై అతని అభిప్రాయం ఏమిటో తెలుపమని అడిగాను. అతను నిరాశతో ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడే సాధువులను నేనెక్కడా చూడలేదు అన్నాడు. బాబా తరచుగా పైసా అనే పదాన్ని పుణ్యం అనే అర్థంతో మాట్లాడుతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే వారి తత్వము, చర్యలు, శక్తి అద్భుతమైనవి. వారు తమ భక్తులను ఆదుకునే పద్ధతి, రక్షించే తీరు విలక్షణమైనవన్న నిర్ధారణకు వస్తారు. జూన్ 4వ తేదీ 1936న చెప్పిన విషయాలు. 1914 ప్రాంతంలో హార్దాకు చెందిన ఒక శ్రీమంతుడైన వృద్ధుడు ఒక ఆమెతో కలిసి షిరిడీ వచ్చాడు. అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. షిరిడీ చేరిన ఒక నెలకు ఆరోగ్యం మెరుగవడంతో షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. కానీ 2వ నెల చివర్లో అతని పరిస్థితి విషమించి మృత్యువు సమీపించినట్లు అనిపించింది. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి సహాయం కోరేందుకు వారింట్లో మగదిక్కు ఎవరూ లేనందువల్ల ఆయన ఇంట్లోని ఆడవాళ్ళు, వాళ్ళ స్నేహితురాళ్ళు బాబాను అడిగి ఊది తెచ్చిపెట్టమని నన్ను అభ్యర్థించారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఊది అడిగాను. బాబా, ఆ వృద్ధుడు ఈ ప్రపంచాన్ని వదిలేయడమే మంచిది, అతనికి ఊది ఏం చేయగలదు, అయినా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీసుకెళ్ళు అన్నారు. నేను ఊది తీసుకొని వాళ్ళకి ఇచ్చాను. కానీ బాబా చెప్పిన విషయాలేవి వాళ్ళకు వెల్లడించలేదు. అతని పరిస్థితి మరింత విషమించింది. అప్పుడు శ్యామ బాబాను దర్శించి ఆ వృద్ధునికి అంతిమ గడియలు సమీపించాయని చెప్పాడు. బాబా, అతనెలా చనిపోగలడు, రేపు ఉదయానికల్లా ప్రాణం పోసుకుంటాడు అని అన్నట్లున్నారు. ఆ మాటలను బట్టి అతను చనిపోడని అంతా అనుకున్నారు. కానీ వృద్ధుడు ఆ రాత్రి మరణించాడు. అయినా వాళ్ళు శవం చుట్టూ దీపాలు వెలిగించి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అతడిలో చలనం కనపడలేదు. ఇక ఆశ వదులుకొని అంత్యక్రియలు జరిపించారు. వృద్ధుని బంధువులు బాబా తమను నిరాశపరిచారని భావించి షిరిడీ నుండి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల పాటు వాళ్ళు షిరిడీ రాలేదు. తర్వాత ఒకరోజు వృద్ధుని బంధువు ఒక అతనికి బాబా కలలో కనిపించారు. బాబా శరీరంపై చనిపోయిన వృద్ధుని తల ఉంది. బాబా అతనికి కుళ్ళిపోయి ఉన్న ఊపిరితిత్తులను చూపించి, ఇంతటి బాధ నుండి ఆ వృద్ధుని విముక్తి చేశాను అని చెప్పారు. అతను తన కల విషయం అందరికీ చెప్పాడు. అప్పటి నుండి వృద్ధుని బంధువులు తిరిగి షిరిడీ రావడం ప్రారంభించారు. అతడు ఎలా చనిపోగలడు, తిరిగి ప్రాణం పోసుకుంటాడు అన్న బాబా మాటలు ప్రాణం శిథిల శరీరాన్ని విడిచి మరో కొత్త శరీరాన్ని ధరిస్తుందనే అర్థంతో జన్మ పరంపర చెప్పబడిందని మనం గ్రహించాలి. బాబా తరచుగా ప్రాతః సమయంలో దుని దగ్గర కూర్చొని భక్తులతో మాట్లాడుతూ గత రాత్రి తాము సూక్ష్మ శరీరంతో ఏ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఏమేమి చేసింది చెప్తూ ఉండేవారు. చావడిలో లేక మసీదులో బాబాతో పాటు నిద్రించిన భక్తులకు రాత్రంతా వారు భౌతికంగా తమతోనే ఉన్నారని తెలుసు. కానీ బాబా మాటలు అక్షర సత్యాలు. భక్తులు అప్పుడప్పుడు బాబా మాటల్లోని నిజానిజాలు పరీక్షించేవారు. వారి మాటలు నిజమని రుజువులు దొరికేవి. బాబా తరచూ మరణ అనంతరం అనుభవాల గురించి కూడా చెప్పేవారు. ఒకసారి షిరిడీలో ఓ మార్వాడి పిల్లవాడు జబ్బుపడి మరణించాడు. బంధువులు అంత్యక్రియలు జరిపించి విషాద వదనాలతో మసీదుకు వచ్చారు. బాబా, ఆ పిల్లవాడు ఇప్పుడు నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు అన్నారు. బాబా ఉద్దేశంలో నది అంటే వైతరణి అని భావించాను. బాబా ఎంతోమంది భక్తులకు వాళ్ళ గత జన్మల గురించి, ఆ జన్మలలో జరిగిన సంఘటనల గురించి చెప్పేవారు. ఓసారి నా గత 4 జన్మలలో జరిగిన విషయాలు భక్తులందరి సమక్షంలో చెప్పారు. కానీ బాబా చెప్పిన విషయాలు నాకు సంబంధించినవని ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు కూడా. వారు ఒక విషయాన్ని ఒకరికి చెప్పదలిస్తే దాన్ని అందరి సమక్షంలో బాహ్యంతంగానే చెప్పేవారు. చిత్రం ఏమిటంటే ఆ విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పడం బాబాలో ఉన్న ప్రత్యేకమైన కళ. మిగతా వారికి వారు మాట్లాడినవేవి అర్థమయ్యేవి కావు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న మాటలు, చర్యలతో బాబా ఒకేసారి అనేక మంది భక్తులకు ప్రయోజనాన్ని చేకూర్చగలరు.
శ్రీ సాయిబాబా అదృశ్య శరీరంతో విశ్వాంతరాళాలలో పర్యటించి అక్కడి విషయాలను నియంత్రించేవారు. వారు భూత భవిష్యత్తులను ఒకేలా చూసేవారు. పై విషయాల వల్ల బాబా యొక్క నిజతత్వం బోధపడుతుంది. బాబా సర్వంతర్యామి అని, సర్వవ్యాపకుడని, సృష్టి ఆది నుండి అంతం వరకు ఉంటారని వారు అప్పుడప్పుడు పలికే మాటల వలన మనం గ్రహించవచ్చు. వారు ఒక్కొక్కసారి నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది అని పలికేవారు. మరొకసారి తమ దేహాన్ని చూపిస్తూ ఇది నా ఇల్లు, నేనిక్కడ లేను, నా ముర్షద్ గురువు నన్ను ఈ దేహం నుండి ఏనాడో విడుదల చేశాడు అనేవారు. భౌతిక దేహంతో షిరిడీలో సంచరిస్తున్నప్పుడు కూడా వారు ఆ దేహానికి పరిమితమై లేరు. సాయిబాబా సజీవంగా ఉన్నారు. వారు అప్పుడు ఉన్న చోటే ఇప్పుడు ఉన్నారు. నిజానికి అప్పుడు కూడా ఇప్పుడున్న చోటే ఉన్నారు అన్నది వాస్తవం. శ్రీ సాయిబాబా ఈ లోకంలోనూ ఇతర లోకాలలోనూ తాము నిర్వహించే విధులను గూర్చి అరుదుగా చెప్తూ ఉండేవారు. అంతేగాక గతించిన వారి ఆత్మల స్థితిగతులను కూడా తమ అదుపాజ్ఞలలో ఉంచుకున్నారని చెప్పడం ద్వారా ఈ జగత్తుపై తమకు గల ఆధిపత్యాన్ని తెలియజేసేవారు. బాబా ఎప్పుడు అసత్యం పలికేవారు కాదు, అర్ధరహితంగా మాట్లాడేవారు కాదు. వారి పద్ధతులను గూర్చి బాగా ఎరిగిన వారు మాత్రమే వారి మాటలను, చర్యలను అర్థం చేసుకోగలిగేవారు. అది కూడా ఎవరిని ఉద్దేశించి పలికారో వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథని శరత్ బాబూజీకి జై. ఉపదేశం, మంత్రతంత్రాల మొదలైనవి. సాయిబాబా ఏనాడు మంత్రం కానీ తంత్రం కానీ ఉపదేశం కానీ ఇవ్వలేదు. మరి ఎవరికైనా ఉపదేశించినట్లు కూడా నేను ఎరుగను. మాధవరావు దేశపాండే నాకొకసారి క్రింద సంఘటన గురించి చెప్పాడు. రాధాబాయ్ దేశ్ముఖ్ అను భక్తురాలు బాబాను దర్శించి వారి నుండి ఉపదేశం పొందాలని షిరిడీ వచ్చి కొంతకాలం వేచి ఉంది. బాబా ఏమీ ఉపదేశించకపోవడంతో ఆమె ఆహారం తీసుకోవడం మానివేసి ఉపదేశం ఇచ్చేంత వరకు నిరాహారిగా ఉండాలని సత్యాగ్రహం ప్రారంభించింది. అలా 4 రోజులు గడిచాయి. ఆమె పరిస్థితికి శ్యామ జాలిపడి బాబా దగ్గరికి వెళ్ళి ఆమెకేదైనా దేవుని పేరు మంత్రంగా చెప్పమని, దానిని ఆమె మంత్రోపదేశంగా భావించి జపం చేసుకుంటూ గడుపుతుందని చెప్పాడు. బాబా ఆమెను తమ దగ్గరకు పిలిపించుకుని, అమ్మా, నా గురువు నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకేమి ఉపదేశించగలను? నా గురువు ఎంత శక్తిమంతుడంటే వారి ముందు నిలబడటానికి కూడా వణికిపోయేవాడిని. నా గురువు అందించిన సహాయం అదృశ్యంగా నిగూఢంగా ఉండేది. అది వాచా బోధించినది కాదు. మేము చెవిలో ఏది ఉపదేశించము. మీ కానాల ఇస్నారా గురు నా అంతే. ఉపదేశం ఇవ్వడం మా పద్ధతి కాదు, మా సంప్రదాయమే వేరు. ఆమ్చా ఘరానే నిరాలే ఆహేత్ అని పలికారు. శ్రీ సాయిబాబా ఎన్నడూ ఉపన్యాసాలు, ప్రవచనాలు చేయలేదు. ఎప్పుడైనా సందర్భానుసారం అలతి పదాలతో, చిన్న చిన్న వాక్యాలతోనే అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించేవారు. పరిశీలనా దృష్టితో చూసే భక్తులు బాబా పలికిన కొద్ది మాటలను వారికి తోచిన విధంగా సిద్ధాంతీకరించుకునేవారు. అందువల్ల బాబా సిద్ధాంతము, పద్ధతి ఇది అని ఏ భక్తుడు మొండిగా వాదించడానికి వీలు పడేది కాదు. జీవిత లక్ష్యం పురుషార్థం, మోక్షమే లక్ష్యమని బాబా ఎవరికైనా చెప్పారా? పోని వివేక వైరాగ్యాలను అలవరుచుకోమని చెప్పారా? అలాంటి మాటలు వారి నోటి గుండా నేను ఎప్పుడూ విని ఎరుగను. భగవంతుని చేరడమే లక్ష్యం. 7 సముద్రాలను, లోకాలను దాటి దేవుని చేరుకోవాలి. అల్లా మిలానారా 7 సముద్ర నిహాలా కరణ. భవబంధములను దాటిపోవాలి, బేడా పార్ కర్నా అనేవారు. బాబా ఎన్నడూ మాయా, ప్రపంచం, మిథ్య వంటి సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. ఇహపర లోకాల సత్యాలని గ్రహించి ఆ రెండింటిలోనూ సాధ్యమైనంత లబ్ధిని పొందాలని చెప్పేవారు. కర్మ, పునర్జన్మ. కర్మ సిద్ధాంతం, పునర్జన్మల గురించి బాబా పలుమార్లు ప్రస్తావిస్తుండేవారు. మంచి విత్తనం నాటితే ఈ జన్మలోనూ మరు జన్మలోనూ మంచి ఫలాన్నే పొందుతాము అన్న సత్యమే వారు చెప్పే కథల్లో అంతర్లీనంగా ఉండేది. వారు తరచూ ఎందరో భక్తుల గత జన్మల వృత్తాంతాలను, అప్పుడప్పుడు కొందరి భక్తుల
రాబోవు జన్మల గురించి చెప్పేవారు. బాబాతో ఉన్న వారెవ్వరికీ పరలోకాల ఉనికి గురించి కానీ, ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితాలు ఆ లోకాలలో అనుభవించే విషయం కానీ, మరణించిన తరువాత మన అస్తిత్వం గురించి కానీ ఎట్టి సందేహము ఉండేది కాదు. ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు, సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు. ఇక బాబా ఏ మతానికి చెందిన వారన్న విషయానికొస్తే, నాకు తెలిసినంత వరకు వారి ఎన్నడూ తాము ప్రత్యేకించి ఒక కులానికి, జాతికి, మతానికి చెందిన వారమని చెప్పలేదు. బాబా వీటన్నింటికీ అతీతులు. కానీ బాబా ప్రస్తావించిన విషయాలు, ఆయన చర్యలు ఆయనకు హిందూ మతంతో గల సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. మా గురువు బ్రాహ్మణుడు, మాజా గురు బ్రాహ్మణ్ ఆహే అని బాబా చెప్పడం నేను విన్నాను. హిందూ మతం, బ్రాహ్మణుల పట్ల బాబా దృక్పథం, భగవద్గీత, భావార్థరామాయణము, ఏకనాథ భాగవతము, పంచదశి, యోగ వాసిష్టం, పురాణాలు మొదలగు వాటిపై బాబాకు అమిత గౌరవము. పై గ్రంథములలోని విషయాలు తరచూ ఉదాహరిస్తుండేవారు. జ్ఞానదేవుని ఆరతి మొదలైన వెంటనే బాబా సావధానులై కూర్చుని పూజ్యభావంతో చేతులు జోడించి కనులు మూసుకునేవారు. ఒకసారి పంచదశి గురించి కాపర్డేతో, ఇది మా ఖజానా, ఏతో హమారా ఖజానా హై అని చెప్పడం నేను విన్నాను. అంటే అందులోని విషయాలు మన ఆధ్యాత్మిక ప్రగతికి అతి విలువైనవి అని వారి భావం. బాబాకు యోగ వాసిష్టం అంటే ఎంతో గౌరవం. ఆ విషయం నా స్వానుభవంతో నాకు తెలుసు. నేను బాబా దగ్గరికి వచ్చిన మొదటి రోజుల్లో, అంటే 1914లో, బాబా నన్ను చాలాసార్లు 15 రూపాయలు దక్షిణ అడిగేవారు. నా దగ్గర డబ్బు లేదని ఆయనకు బాగా తెలుసు. అందుకని ఒకసారి ఆయన సన్నిధిలో నేను ఒక్కడినే ఉన్నప్పుడు, బాబా నా దగ్గర పైకం లేదని మీకు తెలుసు కదా, అయినా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడుగుతారెందుకు అని అడిగాను. దానికి బాబా, నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నీవు ఇప్పుడు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, అందులో ప్రస్తుతం నువ్వు చదువుతుండే భాగం చాలా ముఖ్యమైనది. అందులో నుండి 15 రూపాయలు నాకు దక్షిణ ఇవ్వు అన్నారు. నిజమే, అప్పుడు నేను యోగ వాసిష్టమే చదువుతున్నాను. ఆ గ్రంథంలో నుండి డబ్బులు తీసుకోవడం అంటే అందులోని విలువైన బోధను గ్రహించడం అన్నమాట. అందులో నుండి తీసిన పైకాన్ని బాబాకు దక్షిణగా సమర్పించడము అంటే ఆ గ్రంథంలో నుండి గ్రహించిన సత్యాలను నా హృదయంలో అంతర్యామిగా ఆశిస్సుడై ఉన్న బాబాకు సమర్పించి వాటిని హృదయగతం చేసుకోవడం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే బాబాకు చాలా గౌరవము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. బాబా మరియు మహారాష్ట్రలోని మహాత్ములు, జ్ఞానేశ్వర్, తుకారాం వంటి మహాత్ములు ఎడల బాబాకు ఎంతో గౌరవం ఉండేది. బాబా దృష్టిలో మనిషి జీవితానికి ఉన్న లక్ష్యమేమిటి, ఆ లక్ష్యాలను సాధించేందుకు కావలసిన సద్గుణాలు ఏమిటి, బాబా ఎటువంటి సాధనలు ఇష్టపడేవారు, వాటిని గురించి వివరిస్తాను. 4 సాధన మార్గాలు. 1. యోగ మార్గము, కుండలిని శక్తిని మేల్కొల్పుట, ఆసన, ప్రాణాయామ, ధ్యానముల ద్వారా అతీతమైన శక్తులు పొందడాన్ని సాయిబాబా లక్ష్య పెట్టేవారు కాదు. పై సాధనలు చేయమని ఎవరిని ఆదేశించినట్లు నేనెరుగును. పైగా ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరకు ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరకు వచ్చి తీరవలసిందే అని బాబా చెప్పటం నేను స్వయంగా విన్నాను. 2. కర్మ మార్గము. సమాజంలో ఉంటూనే కర్మ మార్గాన్ని అనుసరిస్తూ దేనినైనా సాధించవచ్చునని తమ ఆచరణ ద్వారా సాయిబాబా నిరూపించారు. వారు స్వయంగా గోధుమలు విసిరేవారు. సన్యసించి సమాజానికి దూరంగా వెళ్ళడాన్ని, భిక్ష చేసి జీవించడాన్ని బాబా ఆమోదించేవారు కాదు. తమ కొద్దిపాటి ఆహారం కొరకు బాబా పరిమితంగా భిక్ష చేసేవారు. అలాగే వారు దక్షిణ అడగటం వెనుక అనేక కారణాలున్నా ప్రధానమైనది మాత్రం రుణానుబంధం విముక్తే. గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చునని,
అవసరం లేదని వారు చెప్పేవారు. నన్ను వామనరావు భిక్షకు పంపించి నాకు వినయ విధేయతలతో గురువును సేవించుకునే భాగ్యం కలుగజేసేటందుకే బాబా వాచా చెప్పకపోయినా విచక్షణ లేని యాచన మంచిది కాదని, దీని వలన ఆర్జించిన పుణ్యమంతా తరిగిపోతుందని వారు భావించేవారని నా అభిప్రాయం. ఒకసారి ఓ భక్తుడు బాబాను మీరెందుకు దక్షిణ అడుగుతున్నారు అని అడిగాడు. దానికి బాబా, నేను అందరినీ దక్షిణ అడుగుతున్నానా? ఆ ఫకీరు దేవుడు ఎవరిని అడగమని చూపిస్తారో వారినే అడుగుతాను అని బదులిచ్చారు. అంతేకాక బాబా నిర్జిత మొత్తం మాత్రమే అడిగేవారు. వారు అడిగిన పైకం కన్నా ఎక్కువ ఇస్తే దాన్ని స్వీకరించేవారు కాదు. బాబా దక్షిణ అడిగితే ఇచ్చేందుకు ఎవరు నిరాకరించరు. కొన్ని సందర్భాల్లో వారు దక్షిణ అడిగితే అది ఆ భక్తుడిని అక్కడి నుండి వెళ్ళిపోమని గాని లేక ఎవరైనా వెళ్ళి కలవమని గాని సూచించేది. 3. జ్ఞాన మార్గము. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మొదలైన గ్రంథములు అధ్యయనం ద్వారా ఆత్మవిచారణ చేయటమే జ్ఞాన మార్గమైతే అది బాబా పద్ధతి కాదు. బాబా తమ అభిష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అయితే తమ భక్తులు తమంతటి వారుగా అవ్వాలని బాబా ఆకాంక్ష అని బాబా ఆచరణ ద్వారా భక్తులు గ్రహించాలి. వారి జ్ఞానము, అనుభవము, నిత్య సత్యములు ఈ లోకానికే కాక ఇతర లోకాలన్నిటికీ వ్యాపించి ఉన్న వారి ఎరుక భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా విస్తరించి ఉంటుంది. వారు అనేక ఆకర్షణల మధ్య నివసిస్తూనే వాటన్నిటికీ అతీతులై ఉండేవారు. బాబా ఆచరించి చూపిన నిష్కామ కర్మ, వైరాగ్యాలే ఎవరినైనా భగవంతుని వైపుకు నడిపిస్తాయి. 4. భక్తి మార్గము. ఇతర మహాత్ముల వలె సాయిబాబా కూడా భక్తి మార్గమునే బోధించేవారు. భక్తి మార్గంలో దేవుని అనన్యంగా ప్రేమించటం, సేవించట, ఆజ్ఞపాలన మొదలైనవి ప్రధాన అంశములు. గురుభక్తి ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని బాబా ఆచరించి ప్రబోధించిన మార్గం విశిష్టమైనది. గురువుకే దైవంగా భావించి గురువులోనే భగవంతుని చూస్తూ గురువు ద్వారానే దైవాన్ని చేరుకుంటూ గురువే దైవమని గుర్తించడం భక్తి మార్గం. బాబా యొక్క గురువు. బాబా యొక్క గురువు వృత్తాంతం ఎవరికీ తెలియదు. నా గురువు బ్రాహ్మణుడు, గురు బ్రాహ్మణ్ ఆహే అని బాబా చెప్పటం నేను విన్నాను. నిజమైన బ్రాహ్మణులపై బాబాకు గౌరవభావం ఉండేది. బ్రాహ్మణులు వారి సత్కర్మల వల్ల ఎక్కువ పైసలు సంపాదిస్తారని బాబా చెప్పేవారు. పైసా అంటే పుణ్యమని వారి భావం. శిష్యులకు, భక్తులకు తేడా ఉంది. గురువు తన శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యతలన్నీ భరిస్తాడు. కానీ భక్తునితో గురువుకు అలాంటి బంధం ఉండదు. అతను చేసే పాపకర్మలను భరించవలసిన అవసరం ఉండదు. శిష్యుడు తన గురువును సేవించుకుంటూ వారి ఆజ్ఞలను శిరసా వహించి తూచా తప్పకుండా పాటించాలి. బాబాకు శిష్యులెవరూ లేరు. శిష్యులు ప్రసక్తి తెచ్చినప్పుడు బాబా ఎవరు నా శిష్యుడని చెప్పడానికి సాహసించగలడు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా నన్ను తృప్తికరంగా సేవించగలరా? నా గురువును సమీపించడానికి నేను వణికిపోయేవాణ్ణి అనేవారు. బాబాకు అనేక మంది భక్తులున్నారు. బాబా తమ భక్తులను ప్రేమగా చూసేవారు, ప్రోత్సహించేవారు, రక్షించేవారు. తమ ఆచరణ ద్వారా, కొన్ని సంజ్ఞల ద్వారా వారికి సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. వాచా బోధించటం వారి సంప్రదాయం కాదు. ఒక్కొక్కసారి కొందరిని నీతి కథల ద్వారా, మరి కొందరిని ఆదేశాల ద్వారా ఉద్ధరించినప్పటికీ బాబా సంప్రదాయమే భక్తులపై అధిక ప్రభావం చూపేది. బాబా సంప్రదాయం ప్రకారం గురువుకు శరణాగతి చెందేందుకు వారి పాదాలను ఆశ్రయించిన భక్తుడు తప్పనిసరిగా స్వచ్ఛంగా సత్ప్రవర్తనతో ఉండాలి. జపధ్యానాలతో పనిలేదు. జపం, ధ్యానం వంటి మరో సంబంధ సాధనలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అన్ని స్ఫురణే అవరోధం. కాబట్టి వివిధ రకాలుగా వ్యక్తమయ్యే అహాన్ని మన మనస్సు నుండి పూర్తిగా తుడిచివేయాలి. అలా సర్వస్వ శరణాగతి పొందిన శిష్యుడు మాత్రమే గురువును చేరుకుంటాడు. గురు సన్నిధిలో అతను చేయవలసిందేదీ ఉండదు. గురువు చెప్పడు, ఏదీ బోధించరు. తమ శక్తిని ప్రసరింపచేస్తారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఆత్మ తనలో ప్రసరింపచేయబడిన
ఆ శక్తిని పూర్తిగా గ్రహించినప్పుడు అహం నశిస్తుంది. కానీ మన బుద్ధి స్వశక్తిపై ఆధారపడటం, తన అభిప్రాయాన్ని దృఢంగా సమర్థించుకోవటం మొదలైన వివిధ రూపాలైన అహం పై శక్తిని అడ్డుకుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీకి జై. పరిశీలన దృష్టితో బాబాను దర్శించిన వారందరూ ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఉంటారు. అందుకే కొందరు భక్తులతో బాబా, నీవు నా వద్ద ఊరికి కూర్చో, చేయవలసిందంతా నేనే చేస్తాను అని చెప్పేవారు. అయితే బాబా అనుగ్రహం పొందడానికి మున్ముందుగా కావాల్సింది వారిపై పూర్తి విశ్వాసం. ఒక్కసారి బాబాను దర్శించి వారి సమక్షంలో కొద్ది సమయం మాత్రమే గడిపిన భక్తులకు కూడా వారు ఆ నమ్మకాన్ని కలగజేస్తారు. బాబా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో అనుభవాలు, నిదర్శనాలు ప్రసాదిస్తారు. తర్వాత వారి అంతర్యామిత్వము, సర్వవ్యాపకత, త్రికాలజ్ఞత చూపిన భక్తులకు అప్పటికప్పుడు వారిపై విశ్వాసం ఏర్పడుతుంది. అయితే భక్తులు కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడవలసిన పని లేదు. తాము ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా పొందిన లబ్ధి మరియు సర్వకాల సర్వావస్థల యందు బాబా కృపా దృష్టిలో సంరక్షణలో ఉన్నామన్న ఎరుక భక్తులను ముందుకు నడిపిస్తాయి. సమస్త జగత్తును తమ ఆధీనంలో ఉంచుకొని ఇహపరాలలో మన విధి విధానాన్ని నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. కాబట్టి గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు భక్తుడికి ముందుగా కావాల్సిందే సత్ప్రవర్తన, పవిత్రత, నిరాడంబరత, సమృద్ధి, ఆపై ప్రగాఢ విశ్వాసంతో కాబట్టి గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు భక్తునికి ముందుగా కావలసినవి సత్ప్రవర్తన, పవిత్రత, నిరాడంబరత, సమృద్ధి, ఆపై ప్రగాఢ విశ్వాసంతోనూ నిష్కపటంతోనూ మలగి గురువు ప్రసాదించు అనుభవాల సోపానాలను అధిరోహిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. నేను ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు అనే దృక్పథమే సరి అయినది. అంతేకాని మన జీవిత గమ్యం కొరకు తత్వశాస్త్రం, వేదాంత విచారము మొదలైన జటిలమైన సిద్ధాంతాలను పరిశోధించవలసిన అవసరం లేదు. వాటిని పరిష్కరించుకోవడానికి కావలసిన సమర్థత మనకు లేదు. గురువే మనల్ని ఉద్ధరించి అపారమైన జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించి భద్రంగా మనల్ని గమ్యానికి చేరుస్తారు. పైన చెప్పిన విషయాలన్నీ బాబా ఏకధాటిగా చెప్పలేదు. బాబా ఆచరణ, వారి భక్తులతో వ్యవహరించిన పద్ధతులు, అప్పుడప్పుడు వారి నోటి నుండి వెలువడిన మాటలు మొదలైన వాటి నుండి నేను గ్రహించిన విషయాలను సంకలనం చేశాను. నా అభిప్రాయం ప్రకారము ఏ విషయాలను ఆస్వాదించి ఆనందించాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకోకుండా కేవలం వివేక వైరాగ్యాలను గూర్చి చర్చించటం బుద్ధిహీనత. ఆచరణ, అనుభవం లేకుండా కేవలం పుస్తక పరిజ్ఞానంతో మాట్లాడటం ఆత్మవంచనే కాక ఇతరులను కూడా వంచడమే అవుతుంది. నేను కుక్కలోనూ, పందిలోనూ, పిల్లిలోనూ ఉన్నానని బాబా అన్నప్పుడు వారు ఆయా ప్రాణులలో తామే ఉన్నట్లు అవి పొందే అనుభవాలను గూర్చి పలికేవారని తెలుస్తుంది. కొందరు ఈ విషయాన్ని మేము భగవద్గీతలో చదివాము కాబట్టి దానిని నిజమని నమ్ముతున్నాము అని చెప్తారు. కానీ ఏ విషయాన్నైనా అనుభవించి తెలుసుకోకుండా చెబితే అది వంచనే అవుతుంది. బాబా యొక్క గొప్పతనం, వారి నిజతత్వం నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమైంది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవమని నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ వీరు భౌతిక దేహం ధరించి కొన్ని పరిమితులకు లోబడి మానవ మాతృని వలె వెలుగుతున్నారు కదా. అందువల్ల వారిలో దైవత్వం, మానవత్వం రెండూ సమ్మిళితమై ఉంటాయి అన్న నా అభిప్రాయంతో షిరిడీలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. వారికి బాబా దైవస్వరూపులే.
శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వీపంలో 6 కోట్ల మంది నివసించేవారని భక్తులు చెప్పారు. నేను దానిని ఖండించి అది వాస్తవం కాదని, ఇప్పటి విశాల భారతదేశంలోని జనాభా 33 కోట్లు మాత్రమే అని, జనం ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండటానికి అవకాశమే లేదని చెప్పాను. నా వాదన భక్తులకు నచ్చలేదు. ఈ విషయం బాబా చెప్తే నమ్ముతావా అని వాళ్ళని అడిగారు. నమ్ముతానని చెప్పాను. అందరం కలిసి బాబా దగ్గరికి వెళ్ళాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। మాధవరావు మరికొందరు భక్తులు బాబాని ఈ విషయం అడిగారు. భక్తులు: బాబా, పురాణాలు నిజమేనా? బాబా: నిజమే. భక్తులు: శ్రీరాముడు, శ్రీకృష్ణుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? బాబా: వారు గొప్ప మహాత్ములు, భగవంతుని అవతారాలు. భక్తులు: నార్కే వీటిని నమ్మడం లేదు. మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు. బాబా: అతను చెప్పింది నిజమే. నేను మీ తండ్రిని. మీరు అలా మాట్లాడకూడదు. మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాల్సి ఉంది. ఈ విధంగా బాబా తమ పరిమితులను అంగీకరించారు. భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్ భగవంతుడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం. అయితే బాబా ఏనాడు తను భగవత్ స్వరూపుడని చెప్పుకొనలేదు. బాబా తమ దైవత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించలేదు. సాంఘిక నైతిక ధర్మాలను అతిక్రమించలేదు. వారెప్పుడు గౌరవప్రదమైన వస్త్రధారణ, ప్రవర్తన కలిగి ఉండేవారు. వారు స్త్రీలతో ముక్తచరిగా ఉండేవారు. బాబా యొక్క మనోవైఖరి: బాబా ఆనంద పరవశంలో ఉన్నప్పుడు నేనే భగవంతుణ్ణి, మై అల్లాహు అని పలికేవారు. ఇందులో సందేహమే లేదు. నేను స్వయంగా విన్నాను కూడా. అయితే అలా ఎప్పుడో ఒక్కసారి జరిగేది కానీ తరచుగా కాదు. భగవంతుడు ప్రసాదించిన శక్తుల ద్వారా తమకు అప్పగించిన పనులు నిర్వర్తించు బాబా ఒక భక్తుని వలె మెలిగేవారు. భగవంతుడే యజమాని, అల్లా మాలిక్. భగవంతుడు మేలు చేస్తాడు, అల్లా భలే కరేగా. భగవంతుడు అనుగ్రహిస్తాడు అని బాబా తరచూ పలుకుతుండేవారు. నేను అల్లా యొక్క బానిసని, నేనెప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉంటాను అని కూడా చెప్పేవారు. బాబాకు స్త్రీల పట్ల గల దృక్పథం: బాబా అశ్చలిత బ్రహ్మచారి. ఈ విషయం వారి నేత్రాలలోని దివ్య తేజస్సును చూస్తే అర్థమవుతుంది. వారు స్త్రీలను దూరంగా ఉంచేవారు. కొద్దిమంది మహిళలను మాత్రమే తమ పాదసేవ చేసుకునేందుకు అనుమతించేవారు. అది పగటిపూటే. బాబా వస్త్రధారణ శరీరాన్ని ప్రదర్శించని రీతిలో గౌరవప్రదంగా ఉండేది. బాబా యొక్క విశిష్ట స్వభావం: బాబా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. వారు రాజును, పేదను సమదృష్టితో చూసేవారు. ఎందరో ధనవంతులు, పరపతి గల ఉద్యోగులు, అధికారులు వారిని దర్శించడానికి వచ్చేవారు. కానీ బాబా వారికి ఎలాంటి ప్రత్యేకత చూపేవారు కాదు. బాబా తమ దగ్గరికి వచ్చే భక్తుల అంతరంగాలను, నిజతత్వాన్ని చూసేవారే కానీ వారి బాహ్యాన్ని చూసేవారు కాదు. ఒక్కసారి బాబా ఒక పేదవాడిని శ్లాఘిస్తూ అతని వద్ద చాలా పైసలున్నాయి అని చెప్పడం గమనించాను. అంటే అతనెంతో పుణ్యాత్ముడని వారి భావం. కఠిన న్యాయం: బాబా వంటి మహనీయులు గొప్పతనాన్ని వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను బట్టి నిర్ధారించడం సరికాదు. ఉదాహరణకు బాబా వద్దకు దుండగులు, అత్యాశపరులు, వేశ్యలు, రకరకాల పాపాలు చేసిన వారు ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వస్తూ ఉంటారు. వాళ్ళు బాబా సన్నిధిని ఉపయోగపెట్టుకొని ఉన్నతి సాధించలేక వెళ్ళిపోయి నరక కూపంలో పడి బాధపడుతుంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టేవారు. బాబా న్యాయము కఠినమైనది. గర్భంలో అండం తిరిగితే బిడ్డనైనా సరే కోసి బయటికి తీయవలసిందే అని అంటారు బాబా. భయంకర అంటువ్యాధులు బారిన పడిన వాళ్లతో, ఆ రోగాలకు కారణమైన శక్తులతో కూడా బాబా ఎంతో ధైర్యంగా మెలిగేవారు. ఆ వివరాలు మనకు తెలియవు కానీ బాబాకు పూర్తిగా తెలుసు.
ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా లక్ష్యపెట్టక వ్యాధిగ్రస్తులపై బాబా చూపే ప్రేమ, ఆదరణ భక్తులలో వారిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది. నాకు తెలిసిన ఇలాంటి ఒక సంఘటన వివరిస్తాను. బాబాకు ప్రతిదినం షిరిడీలోని ఒక హల్వా దుకాణదారుడి నుండి మిఠాయి నైవేద్యంగా పంపబడేది. 1916 సంవత్సరంలో షిరిడీలో ప్లేగు బాగా ప్రబలి ఉంది. ఆ దుకాణదారుడు ప్లేగు బారిన పడి మరణించాడు. ఆ సమయంలో బాబా నన్ను ఆ దుకాణానికి వెళ్ళి మిఠాయి తీసుకొని రమ్మని అడిగారు. విలపిస్తున్న ఆ దుకాణదారుని భార్య దగ్గరికి వెళ్ళి బాబా ఆదేశాన్ని తెలియజేశాను. తన భర్త శవాన్ని చూపుతూ తీసుకొద్దలిస్తే అల్మరా నుండి మిఠాయి తీసుకోవచ్చని ఆమె చెప్పింది. దాని వలన నేను మిగిలిన వారు ప్లేగు బారిన పడతామేమోనని భయంతో వణికిపోతూనే మిఠాయి తీసుకొచ్చాను. దానిని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచాను. బాబా నాతో, నువ్వు షిరిడీలో ఉంటే మరణిస్తావని, షిరిడీ విడిచి వెళ్తే సురక్షితంగా ఉంటావని అనుకుంటున్నావా? కానీ అలా జరగదు. మరణించవలసిన వారే మరణిస్తారు, రక్షింపబడాల్సిన వారే రక్షింపబడతారు అన్నారు. షిరిడీలో కలరా వ్యాధి వ్యాపించి ఉన్నప్పుడు కూడా బాబా నాకు ఇలాగే ధైర్యం చెప్పారు. కుష్ఠరోగులు బాబా పాదాల మర్దన చేసేవారు. వాళ్ళలో ఒకతనికి వ్యాధి నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా ఒక కుష్ఠరోగిని దుని నుండి ఊది తీసి భక్తులకు పంచేవారు. కుష్ఠరోగితోనే వ్యాధగ్రస్తుల నోట్లో ఊది వేయించేవారు. అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎవరికీ ఏ ఆపద సంభవించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. ఎస్బి దుమాల్ అక్టోబర్ 10, 1936 నాసిక్, అక్టోబర్ 28, 1936 షిరిడి. రావ్ బహదూర్ ఎస్బి దుమాల్ బిఏ ఎల్ఎల్బి ప్లీడర్, వయస్సు 63 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నాసిక్. బాబాతో మీ అనుభవాలు ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏమి సమాధానం చెప్పగలను? ఒకటా రెండా? ప్రతిరోజు ప్రతి క్షణము బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. నా జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏదీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశించబడిందే. అలాంటప్పుడు దేనిని నా అనుభవంగా చెప్పగలను? బయట ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు. నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒక కారణం కావచ్చు. ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించినదని, అది తన ఐహిక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడినదని అనుకుంటాడు. అంతేగాని అజ్ఞానులు, కువిమర్శకులు, అకారణంగా అపహసించే వారితో నిండి ఉండే సామాన్య ప్రజానికానికి వెల్లడి చేయడానికి కాదని అనుకుంటారు. అయితే పట్టుదల గల చరిత్రకారులు తాము వ్రాస్తున్న గ్రంథాలకు మెరుగులు దిద్దుకోవడానికి భక్తుల అంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువు పరీక్షించదలిచి తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షిస్తాడు. ఆ ప్రక్రియలోనే జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరకు అతను పరీక్షించేది నిర్జీవ పదార్థాన్నే. బాబాను గురించి తెలుసుకోవాలంటే స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికి వెళ్ళలేదు. వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మహాసమాధి ముందు కన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
శ్రద్ధగల వారికి ఈనాటికి వారి సన్నిధి అనుభవమైకమై వైద్యం. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని భావ ప్రకటన అస్పష్టమవుతుంది. శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన అనుభవాలను మీరు ఆంగ్లంలోనికి అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇలా భాషాంతరీకరణము చేసే ప్రక్రియలో మూల భావానికి లేదా అనుభవానికి జరిగే నష్టము తీవ్రంగానే ఉంటుంది. ఏదేమైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యథార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలు కొన్నింటిని వివరిస్తాను. నేను మొదట 1903లో శ్రీ గజానన్ మహారాజ్ యొక్క భక్తుడను. ఆయనను శ్రీమాన్ గోపాలరావు భూటి దగ్గరకు తీసుకెళ్లాను. సుమారు 1907లో నేను ప్రథమంగా బాబాను దర్శించాను. ఆ ప్రథమ దర్శనంలోని వారి అసాధారణమైన వ్యక్తిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది. భూటిని బాబా వద్దకు తీసుకెళ్లాను. అలా తీసుకెళ్లడం బాబా ప్రేరణగానే భావిస్తున్నాను. అతను కూడా బాబా భక్తుడయ్యాడు. అతను నిర్మించిన భవంతిలోని బాబా భౌతిక దేహం సమాధి చేయబడింది. అది ఈనాడు సమాధి మందిరంగా రూపొంది ఎందరో భక్తులు బాబాను పూజించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అతను బాబాకు చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది. బాబాతో నా అనుభవాలు ఇవి అవి అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబాచే మలచబడింది. బాబా తత్వాన్ని నాలాంటి భక్తులకు వారు చేసిన ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను, ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి బాబా నాతో, నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక అన్నారు. అది అతిశయోక్తి కాదు. మరోసారి మేమిద్దరమే ఉన్నప్పుడు బాబా బాబు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. బాబా నన్ను బాబు అని పిలిచేవారు. నేను ఎందుకు బాబా రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. వారి మాటలు విన్నంతనే నాలో ఆశ్చర్యము, ఆనందము, కృతజ్ఞత, ప్రేమ, అభిమానము ముప్పొరిగిన ఆనంద బాష్పాలుగా వెల్లుబుకాయి. వారికి నాపై ఎంత ప్రేమున్నదో, నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారో. నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది. వారు త్రికాలజ్ఞులు కాబట్టి నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరి అయినదో కాదో తెలుసుకుని సరి అయిన మార్గంలో నడిపించేవారు. నన్ను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి నాకు మంచి జరిగేటట్లు చూసేవారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే. దీనిని ఇతరులు నమ్మకపోవచ్చు. కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలు ఎంత స్పష్టమైనవంటే, సరైన దృక్పథం కల జిజ్ఞాసుల వారు ఎవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. బాబాకు నేను తరచూ జాబులు రాస్తుండేవాడిని. మాధవరావు దేశపాండే వాటిని బాబాకు చదివి వినిపించి వారు చెప్పిన విధంగా నాకు సమాధానాలను రాస్తుండేవాడు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నా సమస్యల పరిష్కారానికై బాబాను ప్రార్థించి పటం ముందు చీటీలు వేసేవాడిని. ఆ చీటీలో వచ్చిన దానిని బాబా ఆదేశంగా భావించి పాటించేవాడిని. బాబా మహాసమాజానంతరం కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాను. ఇది సమాజానికి శాస్త్రవిరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ దానినే తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఈ పద్ధతి ద్వారా నాకు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ శ్రేయోదాయకంగానే ఉండేవి. ఆరోగ్యపరమైన విషయాలు.
నాసిక్ మెయిన్ రోడ్డులోనున్న శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू।
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणु है, अपने मस्जिद का झाड़ू गणु है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
Sai Baba,